అసలు మేము ఏం అర్థం కాలే, మాకు ఏంది ఇంత డేంజరస్ ఉన్నారా వీళ్ళంతా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఎవరితో ఫోటో దిగినా ఏం చేసినా కూడా ఏంది ఇదంతా? ఎవరు వేస్తుంటోళ్ళో మనకేం తెలుసండి? ఎంత అభిమానంతో నాతో ఆడవాళ్ళు అయితే ఇట్లా చేయి వేసుకుంటారు, రా బిడ్డ రా బెట్ట అని చెప్పి. ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఎక్కడ ఏముంటారో, ఎవరు ఏం చేస్తారో నాకేం తెలుసు? అభిమానం కొద్ది పిలిచినా కూడా పోవడం తప్ప? చెప్పండి, మీరే న్యాయం చేయండి, మీరే న్యాయం చెప్పండి. ఈయనకేం అవసరం? ఈయనకేం అవసరం అండి? ఈయనేమన్నా జడ్జా, ఈయనేమన్నా జ్యుడిషియలా, ఈయనేమన్నా ఈయనేమన్నా ఏమంటారు పోలీస్ శాఖనా, ఇన్వెస్టిగేషన్ పర్సనా? ఎవరు ఈయన? నా పేరు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నిజంగా న్యాయం చేయాలి బాధితులకు అంటే ఎవడైతే ఉన్నారో నిందితులు వాళ్ళని పట్టుకొని న్యాయం చేయి నువ్వు. అంతే, నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్తున్నా ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను, అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు, ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి, నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతోమంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మీలాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్గా. నేను ఎంతోమంది ఇళ్లల్లో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతోమంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. నేను చాలా చాలా ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా మీ మీద సంచలన ఆరోపణ 100-200 కోట్ల రూపాయలు అంటున్నారు. మీ పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వసూలు చేశారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుంది అండి? ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. తమ్ముడికి క్లోజ్ ఫ్రెండ్ మధు అంటున్నారు. ఎందుకు ఉంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ సన్నిహితంగా ఉండే వ్యక్తి మధు అంటున్నారు. ఎందుకు? చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు, నా ఓన్ చేసుకుంటారు, మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని. అరే తమ్మి అనుకొని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను. నేను కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసు లో కంప్లైంట్ చేశారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను డబ్బులు వసూలు చేసిన మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు మీరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. ఇప్పుడు చెప్తున్నారు కదా ఆధారాలతో సహా. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒక సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి 2025. మీరు అవన్నీ తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టక్కని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నా. మీ తమ్ముడు వీడియో కూడా వైరల్ అయింది. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలనా నేను? మా తమ్ముడిని చూపియాలనా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదంట. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకునే నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మా విల్లా కాదండి, అది ఎవరిదో అండి. మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి మా ఇంటికి రండి. మీరు గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం పెట్టుబడులు. కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది.
నేను ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా చాలా ఎథిక్స్తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పనులు మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానో ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఉంది. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచితూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీడియాను అస్సలు తప్పు పట్టలేదు. మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పాను. అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. సాగర్ గారు, ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు? నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టెక్కి ఇంత సింగర్ గా ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి? నాకు తెలియదు అది. ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేనను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని. మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంతే సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటకకు పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు అండగా ఉంటారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా ఉంటా నేను పోలీస్ డిపార్ట్మెంట్ నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళనందరినీ కూడా అడిగి దయచేసి. నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే అదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను, కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది.
3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఇచ్చి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డను, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత పలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్ర వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి? దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డీఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. పోలీసులకు